హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొమ్ము శనగలు ఉంటాయి కదండీ! నల్ల శనగలు. ఈ శనగలతో మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇప్పటి వరకు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యారా అని అనిపిస్తది. శనగలు హెల్త్‌కి చాలా మంచిది కదండీ! డైరెక్ట్‌గా కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఇలాగా మసాలా పెట్టి కర్రీ చేయండి. బగారన్నంలోకైనా, చపాతీలోకైనా ఎక్సలెంట్ ఉంటది. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఎక్కడ తీసిపోదు. ఒక్కసారి ట్రై చేయండి. అందరికీ నచ్చుతది. శనగలతో మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక 5 గంటల సేపు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న శనగల్ని ఇలా కుక్కర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా కుక్ అయితే. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పుడు కొత్తిమీర వేసుకోండి. పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. చిన్నది బిర్యానీ చెక్క, ఇలాచీ, 2 లవంగాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని లైట్‌గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు తీసి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ రంగు వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకటి చిన్న సైజ్ టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూడండి, టమాటా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోండి. ఈ కొత్తిమీర పేస్ట్ లైట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. నేనైతే పచ్చిమిరపకాయలు ఒక 8 వరకు తీసుకున్నానండి. ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కారంతోటే స్పైసీనెస్ సరిపోద్ది. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కుక్ చేసుకున్న శనగలు వేసుకోండి. వాటర్ లేకుండా ఇలా శనగలు మొత్తం వేసుకొని మసాలా మొత్తం పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. స్టార్టింగ్ కుక్కర్ పెట్టుకున్నప్పుడు శనగలు వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకొని కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు గ్రేవీకి తగ్గగా కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి. నాకైతే శనగలు తిన్నప్పుడు సాల్ట్ కరెక్ట్‌గానే సరిపోయింది. గ్రేవీకి కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదండీ! ఇలా పావు టీ స్పూన్ యాడ్ చేయండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసి మీడియం ఫ్లేమ్‌లోనే మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేయండి. మసాలా గ్రేవీతో శనగల కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు గ్రేవీ దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా! శనగలతో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే చపాతీలోకి కాంబినేషన్‌గా తీసుకుంటున్నానండి. ఈ చపాతీ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసి పెట్టాను. లేయర్ చపాతీ ఉంది. నార్మల్ చపాతీ కూడా ఉంది. మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలా వేడి వేడి కర్రీ వేసుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. ఈసారి శనగలు ఉండిపోతే మాత్రం ఇలా మసాలా కర్రీ చేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదా శనగల కర్రీ. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.